Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. జూన్ 21 నా బర్త్డే దినము. ఈ దినము జూన్ 21 ప్రభు అద్భుతముగా 62 సంవత్సరాలు కాచి కాపాడి ఈ 63వ సంవత్సరంలోనికి ప్రవేశించుటకు దేవుడు తన కృపను నాకు ఇచ్చాడు. దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే ప్రతిరోజు కూడా మనం ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే దేవుణ్ణి మహా కృప. మన అవయములను చూడండి, ఆటోమేటిక్ అన్ని పనిచేస్తున్నవి. ఎవరో ఈ శరీరమును ఏలుచున్నట్టు మనకు అర్థం అవుతున్నది. ఎందుకంటే మనం నిద్రపోగానే గుండె అది ఆగిపోవాలి, ఇక పనులన్నీ ఆగిపోవాలి. ఎందుకంటే మనము ప్రశాంతంగా తీవ్రముగా బాగా డీప్గా నిద్రపోయినప్పుడు ఇదన్నీ ఆగిపోవాలి, కానీ ఆగట్లేదు. కరెక్ట్గా అవి నడుస్తూ ఉన్నదంటే దైవ కార్యము మన జీవితంలో మన బాడీలో పని చేస్తుంది అని దానికి అర్థం. కాబట్టి దేవుణ్ణి స్తుతించాలి. బైబిల్లో ఒక అద్భుతమైన ఒక వాక్యం ఉన్నదండి. ఏమిటి అంటే 91వ కీర్తన 16వ వచనం. నేను అనుకొనుచున్నాను, ఈ సంవత్సరము ఇదే వాగ్దానముగా నేను మాట్లాడినానని నేను అనుకుంటున్నాను. 91:16. ఇది అందరికీ తెలిసిన ఒక కీర్తన. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. అద్భుతమైన వాక్. అంటే దీర్ఘాయువు దేవుని చేతిలో ఉన్నది. దీర్ఘాయువు అందరికీ బ్రతకాలి, ఎక్కువ కాలం బ్రతకాలి, ఇంకా బాగా చేయాలి, బాగా సేవ చేయాలని ఉంటది అందరికీ. కొందరు ఉన్నారు అంటే పోతే మంచిది, ఈ లోకంలో ఎందుకు ఈ బ్రతుకు అని యవనస్తులు కూడా చాలా మంది జీవితంలో విరక్తి చెంది ఉన్నవారు ఉన్నారు. ఎందుకంటే మొన్న కూడా ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక యవనుడు ఇంకా వివాహం కాలేదు, ఊకే నేను చనిపోతే బాగుంటుందని అంటున్నాడు. సార్ ఒక్కసారి ఆయనతో మాట్లాడండి అని తీసుకొచ్చారు. మనిషి చూడుటకు మంచిగా ఉన్నాడు, అందముగా ఉన్నాడు, మంచి బ్రైట్ ఫ్యూచర్ ఆయనకు ఉన్నది. కానీ జీవితంలో విరక్తి చెంది ఆ మాటలు అంటున్నాడు. అటువంటి వారు కూడా ఉన్నారు. బ్రతుకాలి, ఇంకా బ్రతుకాలనే వారు కూడా ఉన్నారు. కాబట్టి అందరికీ ఆశ ఉంటది. మరణం అంటే ఎవరు ఇష్టపడరు.
ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నా చేతిలోనే ఉన్నదయ్యా. దీర్ఘాయువు నా చేతిలోనే ఉన్నది అని దేవుడు అంటున్నాడు. కాబట్టి దేవుని వైపు మనం చూడాలి. దైవ భయం, భక్తి కలిగి ఉండాలి. ఉండే తప్పకుండా దీర్ఘాయువు ఇస్తాడంట. ఆ అధ్యాయంలో ఆరంభంలో ఏం చెప్పబడి ఉన్నది తెలుసా? మహోన్నతుని చాటున నివసించువాడే ఫలన ఆశీర్వాదాలను పొందును. మహోన్నతుని చాటున అంటే పరిశుద్ధాత్మ అనుభవం గల ఒక వ్యక్తియే ఆ అనుభవంలోనికి పోగలడు. మహోన్నతుని చాటున రెక్కల క్రింద ఆయనలో దాచబడిన ఒక వ్యక్తికే ఈ బ్లెస్సింగ్ ఉంటుందంట. కాబట్టి చాలా చెప్పబడి ఉన్నవి. ఆ 91వ కీర్తనల లాస్ట్లో దీర్ఘాయువు చేత నేను అతన్ని తృప్తిపరచదను. కాబట్టి దీర్ఘాయువు దేవుని చేతిలో ఉన్నది. కాబట్టి దైవ భయం, భక్తి కలిగి మనం ఉండాలి. అందరికీ ఒకే దేవుడని బైబిల్ చెప్తుంది. అందరు కూడా నమ్ముచున్నారు. అంటే భూమి ఆకాశములను సృజించిన దేవుడే గొప్ప దేవుడు. ఆ దేవుడే నిజమైన దేవుడని అందరూ ఒప్పుకొనుచున్నారు. దేవుడంటే అందరిని ప్రేమించాలి. అందరినీ, ఏదో ఒక గుంపును కాదు, అందరినీ. కాబట్టి అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు. ఒక్క గుంపుకు మాత్రం పిలుపు ఇవ్వలేదు. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా అంటే అర్థం ఏమిటి? అందరికీ ఆయన పిలుపు ఇచ్చుచున్నాడు. అవును. కాబట్టి దీర్ఘాయువు పొందాలంటే బైబిల్లో 2 ఆన్సర్ ఉన్నది దానికి. అది కూడా మీరు తెలుసుకుంటే చాలా బాగుంటుంది. సామెతలు 10వ అధ్యాయం 27వ వచనం. సామెతలు 10వ అధ్యాయం 27వ వచనం. నేను మీ కొరకు చదువుతాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. భయము కలిగి ఉండుట అంటే యెహోవా యందు భయము కలిగి ఉండుట దీర్ఘాయువు అంటే ఎక్కువ కాలం బ్రతుకుతారంట. దేవుని మీద భయం గలవారు. దైవ భయం. దైవ భయం అంటే దేవుడు ఉన్నాడు అని భయము కలిగి ఉండడం. భయము. కొందరికి ఆ భయం ఉండదు. ఎక్కడ ఉన్నదండి దేవుడు అంటే దేవుడు ఉంటే ఇదన్నీ జరగాలనా? ఎందుకు ఇవన్నీ జరుగుచున్నవి? దేవుడు ఉన్నాడా? లేడండి అని కూడా కొందరు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే సిట్యువేషన్ వాటిని చూసి, పరిస్థితిని చూసి, ఆ పేదరికము, కష్టము, జాబ్ లేని స్థితి, ఆదాయం లేక బాధపడినప్పుడు దేవుని మీద విరక్తి చెంది దేవుడు లేడండి అని చెప్పేవారు కూడా చాలా మంది ఈ లోకంలో ఉన్నారు. దైవ భయం, దేవుని యందు భయము, భక్తి తప్పకుండా దీర్ఘాయువు చేత దేవుడు తృప్తిపరుస్తాడంట. అంటే నా నాన్నగారు 87 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వరంగల్, సరే ఇప్పుడు వయసు ఎక్కువైపోయింది, ఇంకా మీరు మాతోనే ఉండండి అని నా ఇంటిలో ఒక గది అక్కడ వారిని అక్కడ ఉంచి మంచి వసతి ఉన్నది, అన్నీ ఉన్నది. మంచిగా టైం భోజనం ఇది అన్నీ చేశాం. కానీ నా డాడీకి ఏంటిది అలవాటు అంటే అక్కడ మా గ్రామంలో టైం కరెక్ట్గా చర్చికి వెళ్తారు. నేను ఎప్పుడైనా అంటే డాడీని చూడుటకు వెళితే సాయంత్రం 5 గంటల నుండి ఆయన టెన్షన్ చూడాలి.
జడ్సన్ ఆ కారును రెడీగా పెట్టయ్యా అంటే ఇంకొక గంటన్నర ఉన్నది చర్చికి. ముందే మొత్తం స్టార్ట్ చేస్తాడు. తొందరగా పోవాలి, రెడీ చేయి, రెడీ చేయి, రెడీ చేయి అని చెప్తూ ఉంటారు. అన్నీ నేను రెడీ చేస్తాను. అంటే ఆలయం మీద అంత భయం, భక్తి పోవాలి, ఆలయంకు వెళ్ళాలి. ఇప్పుడు 97 వయసు. అప్పుడు నేను అక్కడికి వెళ్ళిపోతాను. మన ఊర్లోనే ఉంటాను. నేను చర్చికి పోవాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చెప్పాలి. అప్పుడే నాకు మంచిగా టైం పాస్ అయితది ఈ పెద్ద వయసులో. దైవ భయం కలిగి ఉండాలి. నన్ను అక్కడికి తీసుకుపోండి అంటే నేను మా సొంత కారులో ఆయనను 1200 కిలోమీటర్ దూరం డ్రైవ్ చేసి ఆ కారులో తీసుకొని వెళ్ళాను. మా గ్రామం వెళ్ళి చేరిన తర్వాత అక్కడ నేను ఆత్మహత్య చేసుకోవాలని వెళ్ళినప్పుడు దేవుడు నన్ను దర్శించాడు, నాతో మాట్లాడాడు కదా! ఆ స్థలానికి వెళ్ళాను. వెళ్ళి ప్రార్థన చేశాను. నాన్నను మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చాను. కొద్దిగా కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉన్నది. ప్రభువా ఇంకొక 2 సంవత్సరాలు నీవు నా ఫాదర్‌కి నీవు ఆయుస్సు ఇవ్వాలని నేను ప్రార్థన చేస్తే అప్పుడు వర్షాకాలం కాదు. నా మీద చినుకులు, వాటర్ చినుకులు పడినవి అక్కడే. ప్రభువు నన్ను దర్శించిన స్థలం. అక్కడ వెళ్ళి ప్రార్థన చేస్తే అలా జరిగింది. ఫాదర్‌ని అక్కడ విడిచి వచ్చాను. ఆయన దగ్గర ఏం కనబడుచున్నది? దైవ భయము, భక్తి. టైంకి కరెక్ట్ చర్చికి వెళ్ళడం, ప్రార్థించడం, వాక్యం చెప్పడం. ఇప్పుడు నేను 2 సంవత్సరాలు అడిగాను దేవుని దగ్గర. 2 సంవత్సరాలు ఆయనకి టైం ఇవ్వండి అని. ఇప్పుడు 10 ఇయర్స్ అయింది. ఇప్పుడు 97. మొన్న వెళ్ళి చూసి వచ్చాను. బాగానే ఉన్నారు. అంటే ఏం అర్థం అవుతున్నది? దీర్ఘాయువు దేవుని చేత ఉన్నది. ఆయన చేతిలో. భక్తి భయంతో ఉన్న వారికి దేవుడు ఇస్తున్నాడు ఆయుష్ అని మనకు అర్థం అవుతున్నది. కాబట్టి మనము కూడా దైవ భయము, భక్తి కలిగి ఉండాలి. అంటే నా నాన్న కంటే బలవంతులు, మంచిగా గట్టిగా ఉన్నవారు, ఆయన దగ్గర ఉన్న స్టూడెంట్స్, ఆయన చేతి క్రింద చదివిన వారు, ఆయనతో పనిచేసిన ఇతర టీచర్స్ చాలామంది చనిపోయారు. 97 అయినా ఆయన మంచిగా ఉన్నారు. దానికి కారణం ఏమిటి అంటే భక్తి భయం. కాబట్టి మీరు కూడా భక్తి భయంతో ఉండాలని నేను ఈ దినం మీకు చెప్తున్నాను. తర్వాత నిర్గమకాండం 20:12లో అక్కడ ఏం చెప్పబడి ఉన్నదంటే నీ ఆయుష్షు నీకు ఉండాలంటే తల్లిని తండ్రిని సన్మానించుము. తల్లిని తండ్రిని గణపరచుము. చూసుకో, లాస్ట్ వరకు చూసుకో. లాస్ట్ వరకు వారికి ఎటువంటి బాధ లేకుండా జాగ్రత్తగా చూసుకో, ప్రేమగా చూసుకో. వేస్ట్ మాటలు మాట్లాడి వారిని దుఃఖపరచవద్దు. నేను కొన్ని స్థలానికి వెళ్ళినప్పుడు అడుగుతాను, వారే చనిపోయారా మీరు పంపించారా అని. ఒక్కొక్కసారి ఆ వేదన తట్టుకోలేక కూడా కొందరు బాధతో లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు. దేవుని దగ్గర అడుగుతారు, దేవా తీసుకోయా, నేను భారముగా ఉండవద్దని ఇలా ప్రార్థన చేస్తారు కొందరు. వారు పిల్లలు మంచిగా ప్రేమిస్తే ఇంకా ఉండాలి, ఇంకా బ్రతకాలని వారికి ఆశ ఉంటుంది. కాబట్టి తల్లి తండ్రిని లాస్ట్ వరకు చూసుకోవాలి. అప్పుడు నీకు ఆయుష్ పెరుగుతుంది. నేను కూడా తల్లిని బాగా చూసుకున్నాను, తండ్రిని బాగా చూసుకున్నాను. మొన్న నా డాడీ మంచము నుండి క్రింద పడ్డారు. వెంటనే ఫ్లైట్ ఎక్కి వెంటనే వెళ్ళిపోయాను. పోయి ఒక వారం రోజులు వారితో ఉండి వచ్చాను. అంటే
తల్లిదండ్రులను మంచిగా చూసుకోవడము దేవునికి చాలా ఇష్టం. ఆయుష్ను పొడిగిస్తాడండి. కాబట్టి తప్పకుండా ఈ బర్త్‌డే దినం నేను మీకు కూడా ఈ బ్లెస్సింగ్ ప్రకటిస్తున్నాను. తప్పకుండా దీర్ఘాయువు చేత దేవుణ్ణి ప్రేమించుచున్న బిడ్డలు దీర్ఘాయువు చేత ఉండాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీరు నా కొరకు ప్రార్థన చేయండి. మంచిగా సేవ చేయాలి. మన దేశమును సువార్తతో నింపాలి. సువార్త అంటే గుడ్ న్యూస్. గుడ్ న్యూస్ అంటే ఏంటిది? మార్గం ఉన్నది. అదే గుడ్ న్యూస్. ఎక్కడైనా బావిలో పడి ఒక వారం రోజులు అక్కడే బావిలో ఉన్నారని అనుకోండి, మార్గం వచ్చినప్పుడు ఎంత సంతోషపడతారు? గుడ్ న్యూస్. మీకు మార్గం ఉన్నది. ప్రజలందరికీ మంచి శుభవార్తను ప్రకటించాలని ఆశ ఉన్నది. నా కొరకు, నా హెల్త్ కొరకు మీరు ప్రతిదినం ప్రార్థించండి. తప్పకుండా దేవుడు ఇక ముందుకు నడిపిస్తాడు. తన సేవలో బాగా వాడుకుంటాడని నేను విశ్వసిస్తున్నాను. ప్రార్థన చేస్తాం. ప్రభువా, కొన్ని మాటలు ప్రజలకు చెప్పాను. ఒక్కసారి ఎవరెవరు ఈ మాటలను విన్నారో అందరినీ మీరు ముట్టండి తండ్రి. అడ్డు ఆటంకములను తీసివేయండి. ఇప్పుడే బలపరచండి. ఆ మాటలను వినిన ప్రతి ఒక్కరికి దీర్ఘాయువు దయచేయండి. ఎటువంటి వ్యాధి ఉన్నా, మరణకరమైన రోగం ఉన్నా వారిని బలపరచండి, ముందుకు నడిపించండి. స్తోత్రం. ఫ్యామిలీ, పిల్లలు అందరినీ నీ రెక్కల క్రింద మీరు దాచండి తండ్రి. స్తోత్రం, స్తోత్రం. నాకు కూడా 62 నుంచి 63లో ప్రవేశించుట కృప ఇచ్చావు. నీకు స్తోత్రం. ఇప్పుడే మీ హస్తము వాక్యమును వినిన ప్రతి ఒక్కరి మీద వచ్చును గాక. బలపరచండి, నడిపించండి తండ్రి. ఘనత, మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియజేయండి. ప్రభు మిమ్మను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. నా దేవ ప్రభువా, నీ చెంతను సదా వసింపను నాకిష్టము. ఏవైనా శ్రమలు తాటస్థమైనను నీ చెంత నొందును నా ప్రభువా. ప్రయాణకుండను నడవిలో నా త్రోవం జీకటి కమ్మినను నిద్రించు చుండంగా
స్వప్నంబు నందునా నీ చెంత నొందును నా ప్రభువా. యాకోబు రీతిగా ఆమట్లను స్వర్గంబున్ జేరనున్ జోడనిమ్ము నీ దివ్య రూపము ప్రోత్సాగ పార్చంగా నీ చెంత నొందును నా ప్రభువా. నే నిద్రలేవంగా నా తండ్రినే నీకుం కృతజ్ఞత జల్లింతును నే చావు నొందంగా ఈదేనా కోరిక నీ చెంత నొందును నా